ఇవన్నీ కావాల్సిందే. ఫ్రూట్లో ఏమేమి దొరుకుతాయి మామూలుగా మనకి తెలిసి ఫ్రూట్లో ఏమి దొరుకుతుంది? విటమిన్స్ అండ్ మినరల్స్ హైలో దొరుకుతాయి. విటమిన్, ఫైబర్ కూడా హై కంటెంట్ దొరుకుతుంది. ఇంకా ప్రోటీన్ కొన్ని ఫ్రూట్స్లో మాత్రమే దొరుకుతుంది. ప్రోటీన్ కొన్ని ఫ్రూట్స్లో మాత్రమే దొరుకుతుంది. రెగ్యులర్గా మనకి ఎంత కావాలి ప్రోటీన్? ఒక మనిషికి ప్రోటీన్ ఎంత కావాలా? నేను ఎన్ని కేజీలు అయితే పడుతున్నాను అన్ని గ్రాముల ప్రోటీన్ డైలీ నాకు కావాలి, ఎవరికైనా సరే. అందుకనే మనం హెల్తీగా ఉన్నాం. ఫ్రూట్స్లో ఒక ప్రోటీన్ తప్ప అన్నీ కూడా కార్బోహైడ్రేట్స్ దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి. ఇక్కడ నేను ఒక టాపిక్ మీకు డిస్కస్ చేయాల్సి ఉంటుంది. రామాయణం అందరికీ తెలుసా? ఈ మధ్య ఈ క్వశ్చన్ పై మన ఆదిపురుష్ వనవాసం దాంట్లో కూడా ఉంది కదా. రాముడు, సీత, లక్ష్మణుడు వనవాసానికి వెళ్ళారు. వాళ్ళు వనవాసంలో ఏం తిన్నారు? అంటే జనరల్గా మనం చెప్పిన పురాణాల ప్రకారం కందమూలాలు అంటే భూమిలో దొరికే గడ్డ